మనం పాడుతున్న పాట ఈ ప్రపంచమును మొత్తం నిర్మించిన ఒక శిల్పి ఉన్నారు. నాకు మీకు రూపకల్పన చేసిన ఒకరు. బాహ్యంగా ఉన్నది మనం చూస్తున్నాం, కానీ ఒరిజినల్ ఆయన లోపల ఉన్నారు. ఆయన మాత్రం ఆ సృష్టించిన సృష్టికర్త యొక్క పోలికలో స్వరూపములోనే ఉన్నారు. హల్లెలూయా. ఒక్కరోజు ఈ మట్టి శరీరం విడిచి మనం ఎలా ఉన్నామో ఆ ఉన్నట్టుగానే ఆయనను చూస్తున్న ఒక రోజు ఉన్నది. ఆయన ఎలా ఉన్నారో ఆయనలాగా మనము కూడా మార్చబడుతున్న ఒక రోజు. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉంటే కలిసి పాడండి. హల్లెలూయా. పరలోక శిల్పిని నేరుగా చూచెదన్, బాధలే లేని పురము నే చేరగా. పరలోక శిల్పిని నేరుగా చూచెదన్, బాధలే లేని పురము నే చేరగా. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, నా బాధలన్నీ తీరిపోవునే. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, నా బాధలన్నీ తీరిపోవునే. గుడ్డివారు చూతురు, చెవిటివారు ఎందులు వేయుదురు. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, నా బాధలన్నీ తీరిపోవునే. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, నా బాధలన్నీ తీరిపోవునే. ఇశ్రాయేలుకు ఒక ఆశ ఉన్నది, వారి సొంత దేశం కావాలని, వారి సొంత ఊర్లో వారు ఉండాలని, వారు కట్టినటువంటి ఇండ్లలో వారు నివసించాలని, వారికి సొంతముగా రాజు ఉండాలని. అదేనండి ఇశ్రాయేలుకు ఉన్న కోరిక. చాలా మంది ఉంటారు, ఎక్కడ ఉండినా పర్లేదులే అని అనుకున్నవారు, కానీ ఇశ్రాయేలు అట్లా కాదు. మా సొంత పురం మేము చేరాలి, మా సొంత ఇంటిలో చేరాలి. ఆ ఇశ్రాయేలుకు తండ్రి అయిన యాకోబు ఉన్నారు చూడండి. యాకోబు దేవుని సన్నిధిలో కోరిన విషయం ఇది, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా చేరిన ఎడల. వారికి ఒక ఆశ ఉంటుంది, చేరాలి, తిరిగి చేరాలి. అదేనండి నూతన ఇశ్రాయేలు కూడా ఆ ఆశే ఉండాలి. నేను నా తండ్రి వద్ద చేరాలి, నా నిత్య పురములో నేను చేరాలి. అదే ఆశ. ఆశించే పురములో, శోభించే ఇంటిలో, తేజోమయుడైన ప్రియుని మోము నేను చూచెదను. ఆశించే పురములో, శోభించే ఇంటిలో, తేజోమయుడైన ప్రియుని మోము నేను చూచెదను. మహిమగల శరీరం మహోన్నతుడు పరలోక శిల్పిని నేరుగా చూచెదను, బాధలే లేని పురము
హాయిగా చూచెదను. బాధలే లేని పురము నే చేరగా, మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, బాధలన్నీ. ఇది దుఃఖమున్న లోకం, ఇది కష్టమున్న లోకం, ఇది వేదన ఉన్న లోకం. ఈ శరీరంలో ఉన్న కాలం అంతే. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, నేను మూలుగుచున్నాను. ఈ గుడారంలో ఉన్న కాలం అంతా మూలుగుచున్నా, బాధలో ఉన్నాను. వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నేనెంతో ఆశిస్తున్నాను. మహిమగల శరీరం మహోన్నతుడా ఇవ్వుమా, అప్పుడే నా బాధలన్నీ తీరిపోవును. ఆశించే పురములో, శోభించే ఇంటిలో, తేజోమయుడైన ప్రియుని మోము నేను చూచెదా. ఆశించే బగదరకరా నీతో చేరాలమ్మా. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, బాధలన్నీ తీరిపోవునే. మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, బాధలన్నీ తీరిపోవునే. పరలోక శిల్పి వేగమే రావయ్యా, పరలోక శిల్పి వేగమే రావయ్యా. నీవు సృష్టించిన మమ్ము చేర్చయ్యా, మహిమగల శరీరం మహోన్నతుడు ఇవ్వగా, బాధలన్నీ తీరిపోనే, బాధలన్నీ